అన్న, గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉక్కు ప్రవీణ్ చేత బాగా ఆర్థికంగా ఖర్చు పెట్టించి టికెట్ ఇప్పిస్తామని ఒక లీడరు బాగా మిమ్మల్ని ఆర్థికంగా చాలా లోపలికి తీసుకెళ్లారు, నష్టపరిచారు అన్నటువంటిది ఒక టాక్ నడుస్తుంది కడప టీడీపీలో. నిజమే అంటారా? ఎవరు ఆ లీడరు పేరు చెప్పండి. శ్రీనివాసులు రెడ్డి ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోయారన్నటువంటిది ఒక వర్గం ప్రచారం చేస్తామని, ఆ ప్రచారం పేరులో వాస్తవం ఉందా లేదన్నట్టు ఓపెన్గా చెప్పినావు. లీడర్ని దాపరికాలు వద్దు. శ్రీనివాసులు రెడ్డి అన్న గురించి మాట్లాడదాం. ఆయన తెలుగుదేశం పార్టీ కష్టకాలాల్లో ఉన్నప్పుడు, ఎప్పుడు 2019లో నాకు ఆయనకు అసలు ఆ రోజుకి పెద్దగా వ్యక్తిగతంగా పరిచయాలు లేవు. ఓన్లీ ఉక్కు ఉద్యమం చేసేటప్పుడు వచ్చి నన్ను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర బుదాం రాని ఇన్వైట్ చేసిన వ్యక్తే. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాకు వచ్చేదానికి వాసన్న వెనకాల ఉండి, సార్ యంగ్స్టర్ సార్ ఇతనికి రాజకీయాలు మనం తీసుకొద్దామని చెప్పి వాళ్ళకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. మళ్ళీ లోకేష్ అన్న వేరే సర్వే చేసుకొని ప్రవీణ్కు వాయిస్ ఉంది, పోరాట పట్టిమ ఉన్నాడు, ఇట్లాంటి వాడు మనకు కావాలా జిల్లాలో అని లోకేష్ అన్న సెలెక్ట్ చేసిన చాయిస్ నేను. శ్రీనివాసులు రెడ్డి అన్న వ్యక్తిగతంగా నేను జైలు పోయినప్పుడు కానీ నా కుటుంబ ఈ రోజుకి కూడా శ్రీనివాసులు రెడ్డి అన్న ఇంట్లోకి పోతే కనుక చాలామంది జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు డైనింగ్ టేబుల్ దగ్గరే ఆగిపోతారు. నేను వాసన్న కానీ మాధవక్క కానీ బెడ్రూమ్లో ఉన్నా కూడా అక్క అని చెప్పి తలుపు కొట్టి నేను ప్రవీణ్ వచ్చినాక అని చెప్పి లోపల పోయి మాట్లాడే చనువు నాకుంది. వ్యక్తిగతంగా నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు గమనించండి, జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ నా అరెస్టు జరిగినప్పుడు కానీ వాసన్న మాధవక్క నా కోసం నిలబడినారు. వాళ్ళ కోసం వ్యక్తిగతంగా నేను వాళ్ళ కోసము ఏదైనా చేయాలా, అది నా బాధ్యత. ఎందుకంటే ఒకరి దగ్గర కూర్చొని మనం కలిసి వాళ్ళ అన్నం తిన్నా, వాళ్ళతో పాటు అన్నం తినే మనం చేసినాక అన్నం పెట్టిన వాడికి కానీ మనకు సపోర్ట్ ఉన్న వ్యక్తులకు కానీ ద్రోహం చేయడం నాకు ఇష్టం లే. రెండవది, వాసన ఆర్థికంగా నన్ను ఏం నష్టపెట్టినట్టు నాకేం అర్థం కాలే. ఇప్పుడు ఏదైనా పార్టీ ప్రోగ్రాములు జరిగింటాయి, పార్టీ ఇన్ఛార్జిగా పార్టీ కోసం నేను ఖర్చు పెట్టినా కానీ వాసన కోసం నేను ఏ రోజు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదే. ఇంకా నిర్మోహమాటంగా నేను ఓపెన్గా బహిరంగంగా చెప్తాను. చాలా మంది లీడర్లు చెప్పనికి ధైర్యం సాలదు. యోగలం పాదయాత్ర చేసేటప్పుడు వాసన నాకు 30 లక్షల రూపాయల డబ్బు కూడా నాకు తెచ్చి ఆయన నాకు డబ్బులు ఇచ్చినాడు. ఏం చెప్పినాడు, ప్రవీణ్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలా, ఇక్కడ ఏదో రాచమల్లు ఫ్లెక్సీలు కట్టి ఏదో కోడిగుడ్లు వేపించి రాళ్ళు వేపించి చాలనుకుంటానంటే, అన్న నాకు వద్దన్నా నీ దగ్గర నుంచి ఆ డబ్బు అంటే, లేదు ఇది నువ్వు పార్టీ కోసం పెడుతున్నావు కదా, యాజ్ ఎ జిల్లా అధ్యక్షుడిగా ఇది నా షేర్ అనుకో నువ్వు అని చెప్పేసి నాకు డబ్బు 30 లక్షల రూపాయల డబ్బు నాకు వాసన ఇచ్చినాడు. ఆయన ఏంది నా డబ్బు పోగొట్టేది. ఇవన్నీ ఏదో జిల్లాలో వాళ్ళకు సరిపోకపోయేది. మాలాంటి యంగ్స్టర్లతో మీ ఛానల్ ద్వారా మీ మీడియా నుంచే రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నాయకులారా ఇట్లాంటివి బోగస్ మాటలు ఫాల్స్ మాటలు వద్దు. మనందరం ఒక కుటుంబంలో ఉండేవాళ్ళం. వాసన్న అనే వ్యక్తి ఏ రోజు కూడా రాజకీయంగా నన్ను డబ్బులు పెట్టించామనే మాట 100% తప్పు. అలాగని పుత్తా నరసింహారెడ్డి అన్నకు వాసన్నకు చిన్న చిన్న మనస్పర్ధలు అనే మాట నిజము. వాళ్ళిద్దరిలో కూడా నాకు వాసన్న అయినా నాకు ఒకటే, నాకు నరసింహారెడ్డి అన్న అయినా ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే ఒకటే. కేవలం సరిపోక ఏందో డబ్బులు పెట్టించినట్టు ఎన్ని తప్పు. వాసన్న నాకు నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు నియోజకవర్గంలో నేను ఎట్లా కష్టపడినానో జిల్లాలో కూడా జిల్లా అధ్యక్షునిగా వాసన అంతే కష్టపడినాడు. నా చివరి ప్రశ్న, 2029 ఎన్నికలలో పొద్దుటూరు నుంచి ఉక్కు ప్రవీణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటాడా? అన్న ఇది చాలా టూ ఎర్లీ, ఇంకా 3 years ఉంది. రెండవది, నాకు పొద్దుటూరు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని బరిలో ఉంటాననే దానికంటే నాకు ముఖ్యమైన నా టార్గెట్ ఏంటంటే, నాకు 2029 లోపలనే లోకేష్ అన్నను సీఎం చేసుకోవాలా, లోకేష్ అన్న సీఎం కావాలా. ఇదే నా నినాదం. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఏదన్నా బయటికి చెప్తే ఏమవుతాయని భయపడి చెప్పడం లేదేమో. నేను ఈరోజు ఓపెన్గా చెప్తాను, లోకేష్ అన్న అనే వ్యక్తి, లోకేష్ అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే రోజు కోసం 2 కళ్ళు కాదు 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. లోకేష్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాకు అవసరం. నేను పోటీ చేసినా నా పోటీ చేయలేదనేది నాకు అనవసరం. ఎందుకు చెప్తాను అంటే, చిన్న ఉదాహరణ చెప్తా. సెక్రటేరియట్లో గత ఒక 4 months బ్యాక్ అసెంబ్లీకి పోయినా నేను, ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉన్నది. అక్కడ ఇటు సైడ్ నిలబడుకుంటే లోకేష్ అన్న నా పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నాను. నేను చూడలే, ఈ పక్కన ఎక్కడో చూస్తాను. లోకేష్ అన్న పోయేవాడు వెనకాల నా భుజం మీద తట్టి ఏం హీరో ఈడుండావు అన్నాడు. అంటే భవిష్యత్తు ముఖ్యమంత్రి అంత స్థాయిలో ఉండే వ్యక్తి, నేను సాధారణంగా నేను పోటీ చేయలే, కార్యకర్తని నిలబడుకొని ఉంటే నన్ను టచ్ చేసి నా చేయి పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా నా చేయి పట్టుకొని రా ఎట్లా ఉన్నావు. దాంట్లో ఒక క్వశ్చన్ అడిగినాడు, మోనికా ఎట్లుంది, శౌర్య ఎట్లున్నాడు అని అడిగినాడు. అంటే అంత బిజీలో అంత స్థాయి కలిగిన వ్యక్తి నా భార్య నా పిల్లలు ఎట్లున్నారని అడిగినాడంటే ఆయనకు జీవితాంతం నేను ఉన్నపడి ఉండా. అలాంటి వ్యక్తి సీఎం కావాలా.
అక్కడ ఉన్నటువంటి అప్పుడు పూర్వమేల సీఏ, ఇప్పుడు ప్రజెంట్ పూర్వమేల సీఏ గారు అప్పుడు అక్కడ బందోబస్తులు ఉన్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న లోకేష్ సార్ ఇట్లా పోతా ఇట్లా నీ బ్యాక్ వెనక చూసి నువ్వే అని చెప్పి ఆపి ఇట్లా చూసి నీకు ఇట్లా నడ్డి మీద కొట్టాడన్నా అని చెప్పి ఆయన కూడా నాతో వచ్చి మాట్లాడినాడు. ఇది ఫ్యాక్ట్. అంటే ఒక చిన్న స్థాయి కలిగిన నన్ను, పార్టీలో ఏ పదవిలు లేని నన్ను, ఎందరో మందికి ఆయన ఎన్నో పదవులు ఇచ్చినాడు. ఆయన భిక్ష వల్ల ఈరోజు మంత్రులు అయినారు, ఆయన భిక్ష వల్ల ఎమ్మెల్యేలు అయినారు, ఆయన ప్రోత్సాహం వల్ల చాలామంది పెద్ద పెద్ద పదవులను పెంచినారు. కానీ నాకు ఏ పదవి ఇవ్వకపోయినా ఆయన నన్ను పిలిచి మాట్లాడినాడు చూడు, దానికే ఆయన కోసం ఏమైనా చేస్తా. లోకేష్ అన్న ఆదేశిస్తే ఏమైనా చేస్తా, వెనక ముందు చూసేదే ఉండదు. ఒక 6 నెలలక సంవత్సరానికే లోకేష్ అన్న సీఎం కావాలనేదే నా కాన్సెప్ట్. సరే ఒకవేళ ఈ టర్ము కుదరకపోయినా 2029కైనా సరే లోకేష్ అన్నను ముఖ్యమంత్రి చేయాలా, లోకేష్ అన్న ముఖ్యమంత్రిగా చేసేదానికోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం అనేది ఆగను. దానికోసం ఫైట్ చేస్తా. చాలామంది ఇది మాట్లాడితే ప్రెస్సుల్లో ఇంకొకరు ఏమనుకుంటారో ఇంకొకటి తెస్తానని చెప్తున్నారు. నేను చెప్తానా, లోకేష్ అన్న ముఖ్యమంత్రి కావాలి, ఇది నా ఆశయం.